ఆర్ఘా న్యూస్. సికింద్రాబాద్ అల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజులు పరిశీలించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని R&B అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తాను చేస్తోందని అన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారని ఈ ఫార్ములా రేసింగ్ తో పాటు అనేక అంశాలలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. గత ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానాలు ఉన్నాయని, అవినీతి ఆరోపణలు నిరూపితమైతే శిక్ష తప్పదని అన్నారు. కిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే సమీప జిల్లాల ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 4 ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎన్నికల కోడ్ మూలంగా పనులలో కొంత జాప్యం జరిగిందని, శరవేగంగా పనులు పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించడమే తమ ధ్యేయమన్నారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నామన్నారు. గతంలో కుటుంబ పాలన కొనసాగిందని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమాలు ప్రజలకు చేరువయ్యాయని అన్నారు. స్టేట్ లో లేకుండా రాజశేఖర రెడ్డి గారు కార్డు చూపిస్తే 2 లక్షల వరకు ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు, అపోలో కోటీశ్వరం చేసుకుని హాస్పిటల్ చేసుకునేది. అంతకుముందు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించినప్పుడు గుండె జబ్బు వస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు, భూములు లేని వారు, ఆస్తులు లేనివారు, ఎవరు అప్పు కూడా ఇయ్యరు, వాళ్ళకు తెలిసి చనిపోయేవారు. అప్పుడు అమెరికాలో కూడా ఈ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఒబామా కేర్ లేకుండా తర్వాత ఒబామా కేర్ వచ్చింది. అప్పుడు అడ్వాన్స్ గా ఉన్నది. అందుకని ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే పెట్టుకున్నాం, మా ప్రభుత్వం ఈ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రతి పేదవానికి కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా R&B శాఖ దగ్గర ఈ వర్క్ టేకప్ చేసినాం. నేను, మా స్పెషల్ CS వికాస్ రాజు గారు, మా R&B CE